ఆ నరసింహుని యొక్క ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి స్వామి యొక్క ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ప్రయత్నించి విఫలులైనటువంటి బ్రహ్మ దేవతలందరూ కూడా లక్ష్మీదేవిని పిలిచారు. ఆవిడ వల్ల కూడా అది అవ్వలేదని తెలుసుకొని బ్రహ్మగారు ప్రహ్లాదుణ్ణి పిలిచి, నాయన నువ్వే ఈ స్వామిని శాంతపరచగల శక్తివంతుడివి నువ్వు అని చెప్తే ఆ ప్రహ్లాదుడు ఆ నృసింహమూర్తిని స్తుతించాడు. ఆ దేవతాగణాలందరూ కూడా గానం చేస్తారు, నిన్ను స్తుతిస్తారు. కానీ నీ యొక్క తత్వాన్ని ఎవరు కూడా సమగ్రంగా తెలుసుకోలేరుట. అలాంటిది నేను ఎంతటి వాడిని, చిన్నవాడిని, బాలుణ్ణి, అందులో అసురు పిల్లవాడిని, ఆ అసుర కులంలో పుట్టినటువంటి వాడిని, మూర్ఖుణ్ణి, నిన్ను స్తుతించడం సాధ్యమవుతుందా తండ్రి అని అడుగుతున్నాడు. అడిగి ఇంకలా అంటున్నాడు, తపమున్ వంశమున్ తేజమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబున్ ప్రతాప పౌరుషములన్ నిష్ఠాబల ప్రజ్ఞుల్ జపహోమంబులున్ చాలవీశ్వర భవ సంతుష్టికై దంతి యూధ పుంసందంబున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుండై. నాయన నిన్ను శాంతపరచుకోవాలంటే ఎవరి ఎంతటి గొప్ప వాళ్ళైనా, వాళ్ళకి ఎంత శక్తియుక్తులైన వాళ్ళైనా ఉన్నా, ఎంత సామర్థ్యం కల వాళ్ళైనా దేనికి నువ్వు లొంగవు అని నాకు అర్థమైంది తండ్రి. అదిగో ఆ గజేంద్రుడిలాగా నీవే తప్ప హితపరం వెరుగ, నువ్వే రక్షకుడు అంటూ ఆ చేతులు ఎత్తేసిన వాళ్ళకే నువ్వు రక్షిస్తావు అంటే కేవలం భక్తి చేతనే నువ్వు లొంగుతావు. కానీ గీతలో చెప్తాడు, ఈ జ్ఞానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, అలా హరి ప్రపత్తి ఏమీ కూడా ఉపాయాలు కాదు అని. కానీ ఆయన అనుకుంటేనే చేయగలడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ బాలుడి కోసం వచ్చిన నరసింహస్వామికి నాయన భక్తి చేతే కాస్త నువ్వేమన్నా ప్రసన్నుడు అవుతావేమో, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇదే అని ఆ ప్రహ్లాదుడి ద్వారా మనకి బోధింప చేస్తున్నారు. నిన్ను సంతోషపరిచి సాయుధ్యం పొందాలి అంటే ఈ పౌరుషాలు, ప్రతాపాలు, అలాగే సౌందర్యాలు, సత్కార్యాలు ఎన్నో నీకు ఎంతో మాకు డబ్బులు ఉన్నాయని చెప్పేవో డొనేట్ చేసేస్తూ ఉండవు. అలాగే ఇదేంటి మాకు మాకు భగవంతుడు నా జేబులో మనిషి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగా ఈ పుణ్యాలు, నైపుణ్యాలు, జపాలు, తపాలు, వేద అధ్యయనాలు, అలాగే మేము గొప్పవాళ్ళం, మేము బ్రాహ్మణులం, మాకే ఆ స్వామిని నృత్యించే శక్తి ఉన్నటువంటి కులతత్వాలు, ఆ తర్వాత ప్రజ్ఞా బలాలు, నిష్ట చాలా నిష్టగా ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పుకుంటూ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా నిరర్థకమేనయ్యా. నువ్వు ఇవేవి నీ దృష్టిలోకి రావు. అది ఏం చెప్పాడు, పుష్పం ఫలం తోయం ఏది ఇయ్యి నువ్వు ఎలా ఇచ్చావో భక్తితో పెడితేనే నేను స్వీకరిస్తాను అని కదా ఆయన ఉద్దేశం. అందుకని అది గ్రహించినటువంటి ప్రహ్లాదుడు ఇలా చెప్తున్నాడు. కాబట్టి భక్తి ఒక్కటే నిన్ను సంతృష్టిపరిచే సాధనం, భక్తి ఒక్కటే శక్తి ఇచ్చేది, ముక్తినిచ్చేది. మానవుడు అటువంటి భక్తిని ఆసక్తితో అలవర్చుకోవాలి అని. మన జీవస్వరూపం అదే. భగవంతుని నృతించడం అంటే ఏమిటి, మంగళాశాసనం చేయడమే ఆయనకి అది అని చెప్తారనమాట. అది భక్తితో చేయాలి. స్వామి నువ్వు సుఖంగా ఉండుకండి, నువ్వు సుఖంగా ఉంటేనే కదా మా మనుగడ, నువ్వే కదా మాకు శరణ్యుడివి అని అనుకుంటూ మనస వాచ కర్మణ మన స్వామి అందే దృష్టి పెట్టి భక్తితో ఆయన కనుక సేవిస్తే ఆ సాధనంతో ఆయన కొంచెం మన వైపు ఒక అడుగు వేసే అవకాశం ఉంటుంది అని. ఈశ్వర నిన్ను సంతోషపరిచి సాయుధ్యం పొందడానికి తపమున్ వంశమున్ తేజము శృతము అంటే వేదాలు, ఏవో జపతపాలు, వేదాధ్యయనాలు ఇవే గాని, అందంగా ఉన్నాను కానీ, ఉద్యోగం అంటే సత్కార్యాలు చేయడం ఇలాంటివంటి కానీ, వాళ్ళ యొక్క నైపుణ్యాలు కానీ, నిపుణత్వం అంటే నైపుణ్యము, ప్రతాప పౌరుషములు, నిష్ఠా బల ప్రజ్ఞులు, చాలా నిష్ఠగా చేస్తాము అనుకునే అటువంటి అవన్నీ కూడా జప హోమంబులు ఏవి కూడా చాలవు నిన్ను చేరడానికి. భవ సంతుష్టికై నిన్ను
అందపరచడం కోసం అని ఆ గజేంద్రుడికి వెళ్ళిన మార్గం ఉందే, అది దంతి యూధ పుంచందంబున, అదిగో అలా సేవించండి, అప్పుడు స్వామి వస్తాడు దగ్గరికి. అంచేత భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై. అంచేత ఈ మానవుడు భక్తి అనేటువంటి ఒక మార్గంతో అలవర్చుకోవాలి, ఆ భక్తిని అలవర్చుకోవాలి, అది కూడా ఇష్టంగా అలవర్చుకోవాలి. ఆయనకి కావాల్సింది అదే. భగవంతుని చేరడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? నీకు అద్వేషం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఆయన యందు ప్రీతి ప్రేమ కలిగి ఉండాలి. రెండు రెండు ఉన్నప్పుడే. అవునండి మేము ప్రీతిగానే చేస్తా అనుకుంటూ నీకు అసలు ఇష్టం లేదు ఆయన అంటే, ఇంకా ఎందుకు? అది వ్యర్థమే కదా. ముందర అది అది అలవర్చుకోవాలి. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్య శాంతి నిర్మత్సర నిర్మత్సరత్వంబు నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపో అనసూయులన్ కడున్ దర్పించు ధాత్రి సురోత్తము కంటెన్ స్వపచుండు ముఖ్యుండు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్ సమతన్ నిన్ను నయించనేని, నుతించనేని ఉండాలేమో, నయించనేని నిజవంశ శ్రీకరుండౌతుదిన్. ఇక్కడ చెప్పేశారు, ఎంత గొప్పవాడైనా సరే త్రికరణ శుద్ధిగా సమదృష్టితో దేంటువంటి ఒక చండాలుడైనా సరే భక్తితో కనుక స్వామిని సేవిస్తే అతనికే కాదు, అతనికి నీ సాన్నిధ్యం దొరుకుతుంది, మళ్ళీ ఆ మొత్తం వంశానికి కూడా శోభ కలుగుతుంది అని చెప్తారు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. మన కులాన్ని కులం ప్రసక్తి స్వామికి అక్కర్లేదు, మన ఆస్తి అంతస్తులు ఆయనకు అక్కర్లేదు, మన పాండిత్యాలు అక్కర్లేదు, మనం ఎంత ఉన్నతులమో సంపద కలవారం అనేది ఏది చూడడు. త్రివిక్రమావతారమే మనకి ఒక నిదర్శనం కదా. సమదృష్టి లేనివాడైతే ఈ ప్రదేశం ఆ ప్రదేశం ఎత్తు పొలాలని చూడలేదు, ఇక్కడ అక్కడ అని చూడలేదు, శుచి అశుచి అని చూడలేదు, అందరి మీద తన పాదస్పర్శని విశ్వం అంతటా కూడా పెట్టినటువంటి సముడు కదా ఆయన. అలాగా కాతే ఎలా వెళ్ళాలి? అమల జ్ఞానము అంటే నిర్మలమైనటువంటి జ్ఞానము, సుదానము, సుదానము అంటే ఏంటి? ఎవరికి ఏది కావాలో ప్రీతితో ఇచ్చేది దానం అవుతుంది తప్ప నాకు ఇంతుంది ఇది ఇస్తాను అది ఇస్తాను. ఆకలితో మండిపోతున్న వాడికి 100 ఎకరాల భూమి దానం ఇచ్చానంటే వాడు ఏం చేస్తాడు? వాడికి దాహము ఆకలి ఆ రెండు ముందర కావాలి. అలాంటివి సుదానం అది మంచి దానం అనిపించింది. ధర్మరతి, తర్వాత శాంతి, శాంతి సత్య శాంతి, శాంతి శాంతి అంటే ఓర్పు శాంతి, సత్య భాషణము, నిర్మత్సరత్వంబుల్ ధర్మపరాయణత్వము, తర్వాత అనసూయలన్ అసూయ లేని హృదయం కావాలి. అసూయ అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక గుణాలున్న దగ్గర దోషాలని ఆరోపింప చేయడమే అసూయ. ఈర్ష్య అంటే మనకన్నా ఉన్న స్థితిలో ఉన్నవాడిని చూసి అయ్యో మనం అలా లేమే అనుకొని బాధపడడం ఈర్ష్య అవుతుంది. అసూయ ఇంకా డేంజర్ అండి. అవతల వాళ్ళలో మంచి గుణాలు ఉంటే ఆ గుణాలన్నిటిలోనూ ఒక దోషాలను ఎంచుకుంటూ దోషాలను ఎత్తి చూపించడం అనేది, ఆ గుణాలను కూడా దోషాలుగా మార్చేసుకుని చెప్పుకోవడమే, భావించడమే అసూయ. అలా అసూయ లేనటువంటి హృదయం యజ్ఞం, యజ్ఞ తపో అనసూయలన్, యజ్ఞము తపస్సు, ఆ తర్వాత ఏమో అసూయ లేనటువంటి తత్వము, ఇవన్నీ ఉంటాయి. ఎవరికి? ఒక బ్రాహ్మణునికి. ఇవన్నీ ఉన్నవాడే పాపం. నిర్మల జ్ఞానం ఉంది, దానం ఉంది, శాంతి సత్య భాషణము, ధర్మ పరాయణత్వము, అసూయ లేని హృదయం, యజ్ఞం, తపస్సు, ఇవన్నీ ఉండి గర్వించే బ్రాహ్మణుని కంటే ఇవన్నీ ఉన్నాయి, నేను ఇలా చేస్తున్నాను కనుక స్వామి మమ్మల్ని ఇంత ఉచ్చ స్థితిలో ఉంచాడు అని అనుకుంటూ ఉంటాం మనం. రోజు నుండి 5 గంటలండి నేను అలా పూజ చేస్తున్న పూజ గదిలోనే నాకు 10 గంటలు సరిపోతుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగా ఎన్ని గుణాలున్నా అవన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లే వచ్చాయి, నేనే చేయగలను అనేటువంటి ఒక గర్వం ఉంటుంది. అలా గర్వించేటువంటి ఒక బ్రాహ్మణుని కంటే
త్రికరణ శుద్ధిగా సమదృష్టితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. ఇదేంటి దీంట్లో ఒకటి చెప్తారు. ఇది మర్చిపోయాను. ఆచార్య పరమావధి అని చెప్తారు కదా, ఆ ఆ దాంట్లో చెప్తారనమాట. ఒక ఒక కులంలో పుట్టినంత మాత్రాన్ని వాడు ఉత్తముడు కాదు. నీచ కులంలో పుట్టిన వాడైనా భగవంతుని యందు ప్రేమ ఇది ఉన్నవాడే మన అగ్ర కులాల్లో పుట్టిన వాడు అవుతాడు. అవేం లేనటువంటి వాడు చండాలు కూడా చెందినటువంటి వాడు. గొప్ప జన్మ అంటే అది అని చెప్తారు. అలాగా ఇక్కడ మనసా వాచ కర్మణ ఒక చండాలుడు ఒక ఏదో మాంసం కొట్టుకొని తిని బమ్ముకొని బతుకుతున్నటువంటి వాడు ఉంటాడు. వాడి మనసా వాచ కర్మణ అక్కడ ఆ పని చేసుకుంటున్నా సరే, స్వామి నీ వల్ల నాకు ఈ వృత్తి కలిగించావు, కాస్త దీనివల్ల నేను బతుకుతున్నాను, నాకు కాస్త మంచి బుద్ధి పుట్టించు, నీకేమి నేను చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటూ త్రికరణ శుద్ధిగా ఉంటాడే వాడండి ఉత్తముడు. వాడు నీ సాన్నిధ్యాన్ని పొందుతాడు, తన వంశం మొత్తానికి కూడా శోభ కలిగిస్తాడు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. స్వామి దగ్గర చెప్తున్నాడు, నాయన నువ్వు అలా కదా లొంగుతావు, అలాంటి వాళ్ళు కదా ఉత్తములుగా నువ్వు లెక్క వేసుకుంటావు, అంత నీకు కుల ప్రశస్తి గాని ఏది కూడా నీకు కాదు కదా అని చెప్పి అడుగుతున్నాడు. అగ్నిండు చేసిన అపరాధములంచే పట్టండి ఈశ్వరుండు కృపాలుడగుటన్, చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు అర్థంబు లేకుండు అతడు పూర్ణుండు, అయిన అర్థంబులీశ్వరార్పణంబులుగాక చేయుట ధర్మంబు చేసనేని, అర్థంబున్ చూచిన నళి అళిక అళికలాలమంబు ప్రతిబింబంబగు పగిది మరలా, అర్థములు తోచున్ కావున అధిక బుద్ధి భక్తి చేయంగవలయును, భక్తి గాని మెచ్చండు అర్థంబులొసగడు మేరలందున్, పరమ కరుణుండు హరిభక్తి బాంధవుండు. ఆ హరిభక్తి బాంధవుడు పరమ కరుణుండు హరిభక్తి బాంధవుండు దరిచేరిన వారి యొక్క కోరికలు తీర్చడంలో ఆ స్వామిట దయా సముద్రుడు నీవే, ఆ భగవంతుడివి, చెడగుణాలు లేనివాడివి, షడ్గుణ్య పురుడివి అయినటువంటి వాడు నువ్వే ఆ భగవంతుడివి అని చెప్తున్నాడు. ఏం చేస్తాట స్వామి యొక్క స్వరూప స్వభావాలను తెలియజేస్తున్నారు. అజ్ఞాని చేసిన అపరాధములు అఖిలేశ్వరుండు లెక్క చేయడు, అజ్ఞండు చేసిన అపరాధములను చేపట్టడు, ఈశ్వరుండు పాలుడు కనుక ఆయనకి దయారసంతో నిండి ఉన్నాడు వాడు కనుక అపరాధాలు చేస్తే వాళ్ళని దండించేయడం, వాళ్ళని పట్టించుకున్నట్టు ఉండడం అలా చేయడు. ఎందుకంటే దయ కలిగిన వాడు కనుక, ఆయన దయా సముద్రుడు కనుక అపరాధాలు ఏమీ లెక్క చెయ్యడు. అజ్ఞానం చేస్తే నీకు కావాలని చేసావు అనుకో, నీ అంతు చూస్తాడు. ఏం పాపం జ్ఞానం లేదు, అది తప్పు అని కూడా తెలియని స్థితిలో చేసేస్తుంటారు కొంతమంది. కానీ కొందరు చేసిన తప్పులకు తప్పకుండా శిక్షిస్తాడు. అదేగా చెప్తున్నాను. ఇప్పుడు చేపట్టును ఒక చోట కావాలని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పని తెలిసి కూడా చేస్తారు, అలాంటి వాళ్ళని శిక్షిస్తాడు. సామాన్యులకు ఈశ్వరుడు అర్థం కాడు, సామాన్య జనానికి అంటే వాళ్ళకి ఒక దేవుడు ఒక ఇది అనేటువంటి స్థితి ఉండదు. హాయిగా తినడం తిరగడం పడుకోవడం సుఖాలు అనిపించడం, దాంట్లో ఉన్న వాడికి ఈ భగవత్తత్వం ఏమర్థమవుతుంది, అసలు భగవంతుడు అన్న మాట తలవాలని కూడా ఉండదు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఫలితమును ఈశ్వరార్పణం చేయడం ధర్మం. ఆయన పరిపూర్ణ సమస్త ఒక కోరికలు తినవాడు అంచేత ఆయనకేమీ అక్కర్లేదు. కానీ అంచేత మనకున్నదంతా కూడా ఈశ్వరార్పణం చేయడమే ధర్మము. ఆ విధంగా చేసినట్లయితే అద్దంలో ముఖం కనిపించినంత స్పష్టంగా మానవునికి పరమార్థం గోచరిస్తుంది. మనం ఆయన పరిపూర్ణుడు, మనం పెట్టేటువంటి పైన ఎన్ని అర్హతలున్నా ఎంత సామర్థ్యం ఉన్నా అవన్నీ చేసినా ఆయనకి అదే అక్కలేదు. ఆయనకు కావాల్సిన తీరినటువంటి కోరికలు లేవు, ఇంకా కొత్తగా వచ్చినటువంటి కోరికలు కూడా ఏమీ లేవు. సమస్త
పరిపూర్ణ కాముడు అంటే తీరిన కోరికల కలవాడు. చక్కని పదం ఉంటుంది నా అదిగో, అందుకే పెద్దవాళ్ళ యొక్క మొదలెడితే ఇలాగే ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తి పోతుంది. ఆ విధంగా చేసినట్లయితే కాబట్టి మనకున్నటువంటి ఆ ఫలితాన్నంతా కూడా ఈశ్వర కర్మ చేయండి, మనసా వాచ కర్మన మంచి మనసుతో చేయండి. చేస్తే అవాప్త ఆ సమస్త చేసినంతా కాముడు. కూడా అవాప్త సమస్త కాముడు ఆయన అంటే తీరినటువంటి సమస్తమైనటువంటి కోరికలు కలిగిన వాడు. తీరిపోయినాయి, ఆయనకి ఏమి కోరికలు అంటూ ఏమీ లేవు. మన వల్ల తీర్చుకోవాల్సినటువంటి కోరికలు ఏమీ లేనివాడు. ఆ విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం అద్దంలో మనం ఎలా ఉంటే మన ప్రతిరూపమే కదా అలా కనిపిస్తుంది. అలాగే ఇలా కనుక నువ్వు ఐశ్వర్యార్పణం చేసినట్టయితే నువ్వు ఇది ఆయన కోసం కాదు అని కనుక నువ్వు చేసినట్టయితే అంటే కర్మ చేయి ప్రతిఫలాన్ని నువ్వు ఆశించకుండా నువ్వు రుజుత్వంతో స్వామిని సేవించినట్లయితే అద్దంలో స్వామి మన ప్రతిరూపం ఎలా అయితే మన రూపం ఎలా అయితే ప్రతిబింబిస్తుందో అలాగే భగవత్ తత్వం కూడా నీకు అద్దంలో చూసిన రూపంలాగా నీకు గోచరిస్తుంది. కాబట్టి మంచి మనసుతో భక్తి కుదుర్చుకోవాలి. ఆ భక్తితో భగవంతుని ఆరాధించాలి. మనసుకు చెప్పుకోవాలి, నాయన మనసా నువ్వు ఆ భగవంతుని మీద కాస్త నా దృష్టి ఉండేట్టుగా నిలకడగా ఉండేట్టుగా ఉండమ్మా అని మనసుకి అలవాటు చేసుకోవాలి. ఆ భక్తితోటే భగవంతుని ఆరాధించాలి. భగవంతుట భక్తికి బంధువుటండి, భక్తికి బంధువుట ఆయన. నవవిధ సంబంధాలు ఉన్నాయి కదా, ఆ నవవిధ బంధువు ఆయనే. ఈ కనిపించేటువంటి భార్య బిడ్డలు మరి సంతానము ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆభాస బంధువులు అంటారు. ఇవన్నీ ఉరికే బంధువుల్లా కనపడతారు తప్ప అసలైనటువంటి బంధువు భగవంతుడే. ఆ భక్తికే బంధువుట ఆయన. ఎవరి దగ్గర భక్తి ఉంటే దాంట్లో ఈయన చేరిపోతాడు. ఆ స్వామి భక్తిని తప్ప సంపదలను మెచ్చడు. దరి చేరిన వారి కోరికలను తీర్చడంలో ఆయన దయాసముద్రుడు, నీవే ఆ భగవంతుడవు అని ప్రహ్లాదుడు స్వామిని ఇలా నృతిస్తున్నాడు. ఇంకా కావున అల్పుండ సంస్థితిన్ కావించెద వెరపు లేక కలనేరుపునన్ నీ వర్ణనమున ముక్తికిన్ పోవు అవిద్యను జయించి పురుషుండనంతా. కావున ఆదిదేవా, నేను అల్పుణ్ణి, సంస్థితిని కావించదా వెరపు లేక, నాకున్నటువంటి కొద్ది జ్ఞానంతో భయపడకుండా సంస్కృతికి సాహసిస్తున్నాడు. మరి ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్య కదండి అది. ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవతత్వం అంతా నారదుల ద్వారా విన్నటువంటి భాగ్యవంతుడు ఆయన. అందుచేత ఇంకా అతనికి ఆ భయమే ఉంటుంది. ఆ మాట్లాడాలంటే మామూలు మాటలు రావు, స్వామిని స్తుతించడమే ఆ పిల్లవాడికి తెలుసు కనుక నాకు అన్ని వచ్చి నిన్నే స్తుతించాను, నువ్వు నా దారి తెచ్చుకుంటా అనుకోవట్లేదు. నాకున్న కొద్ది జ్ఞానంతో నాకు వచ్చినట్టుగా ఏదో తప్పులో తడకలో నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను స్తుతించడానికి సాహసిస్తున్నాను, నా ప్రార్థన మన్నించు అని వేడుకుంటున్నాడు. దేవా, పురుషుడు కేవలం నీ గుణాలు కీర్తించి అజ్ఞానమును జయించి కైవల్యమును అందుకోగలడు. ఈ పురుషుడు అంటే పురుషులని కాదు, ఈ జీవులందరూ కూడా కేవలం నీ గుణాలు కీర్తిస్తే చాలు, వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోతుంది, కైవల్యాన్ని అందుకోగలడు అని స్తుతించడం మొదలు పెడుతున్నాడు. సత్వాకరుండవైన సర్వేశ్వర, నీ ఆజ్ఞ శరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదులమరులు భయమందుచున్నారు. నీ భీషణాకృతి నేడు చూచి రోషంబు మాను, నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములు గాని భీతికరములు కావు లోకములకు. ఉచ్చిక పన్న గంబుల భంకి భయమున్ చేయు అసుర మర్దించితివి, సాధు హర్షమయ్యే అవతరించిన పనితీరె అలుకయేలా. కలుషహారివి సంతోషకారి వగుచు అనుచు నిన్ను తలంతురు లోకులు నిర్మలాత్మ. నాయన, అసలు నువ్వు వచ్చిన పని ఏదో అయిపోయింది కదయ్యా, ఇంకా ఎందుకయ్యా నీకు అంత కోపము? చాలా పదాలు చూడండి. అసుర మర్దించితివి, సాధు హర్షము అయ్యే.
ఈ సాధువులందరికీ కూడా నువ్వు అందాన్ని పంచిచ్చావు, అసురుణ్ణి మర్దించావు. ఆ ఎక్కడ ఏ కోశాన తండ్రిని చంపేశారన్నటువంటి కోపం ఏదీ లేదు చూడండి అతనికి. అంతే అందరూ ఆ స్వామిని ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ ఆనందంతో ఉండాలి. తండ్రి అవ్వచ్చు, ఇదవచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మనం ఇతరుల్ని బాధ పెడితే సహించలేనటువంటి తత్వం ఈ పిల్లవాడికి ఉండిపోయింది. తాను ఎన్నో బాధలు పట్టాడు ఆ స్వామిని ఉన్నాడు ఆ భగవత్ తత్వాన్ని బట్ట బయలు చేయడం కోసం అని. అయినా కూడా అందుకే అంటున్నాడు, అసుర మర్దించితివి. అసురులు అంటే ఏంటి? ఇతరుల్ని బాధ పెట్టేవాళ్ళు కదా. సాధుహర్షం అయ్యే సాధువులకు ఆనందాన్ని కలిగించావు. అవతరించిన పని తీరే, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదయా. అలాంటిది అలుకయ్యేలా ఎందుకయ్యా కోపించుకుంటావు? కలుషహారివి సంతోషకారి అనొచ్చు, నువ్వు పాపాలు పోడతావు. అందరూ తప్పులు చేస్తున్నారు, ఆ పాపాలన్నీ కూడా హరించేవాడివి శ్రీహరివి కదా నువ్వు. కలుషహారివి సంతోషకారివి, ఎప్పుడు నిత్య సంతోషంగా ఉంటావు. ఎందుకయ్యా ఈ పూట ఇంత విగ్రహ రూపంతో అలా ఉండిపోయావు? ఏదో చేసిన తప్పులు క్షమించాలి, కానీ నువ్వు కలుషహారివి కదా అనుచు నిన్ను తలంతురు లోకులు. నేను చెప్తుంది కాదు, విశ్వం అంతా అలాగే చెప్పుకుంటున్నారు. ఆ స్వామి కలుషహారి, నిత్య సంతోషకారి అంటూ నిన్ను లోకులందరూ కూడా చెప్తున్నారు కదా. నిర్మలాత్మ, నిర్మలైనటువంటి మనసు కలవాడు కదయ్యా నువ్వు. ఎందుకయ్యా ఇంకా అలుక నీకు అని ఎంత చక్క ముద్దుగా ఎలా అడుగుతున్నాడో చూడండి. సత్వాకరుండవైన సర్వేశ, నీ ఆజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదులు అమరులు భయమందుతున్నారు. నీ భీషణాకృతిని నేడు చూచి రోషంబు మాను. నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములు కాని భీతకరములు కావు లోకములకు. ఉచ్చిక పన్నగముల భంగి భయము చేయు. నీకు అసలు నిన్ను అంటే ఒక మనిషిని ఒక కళ్ళు అలా స్థిరపరిచేసుకుంటారు. భగవంతుడు అంటే సమస్త కళ్యాణ గుణాకరుడు, దయా సింధువు, శ్రేయపతిత్వము, ఆయనే సర్వజ్ఞుడు, సర్వనేత, కలుషహారి, సంతోషకారి అనుకుంటూ అందరూ నీ ఆజ్ఞకి, అవన్నీ ఉన్నవాడి దగ్గరే కదా ఆజ్ఞానువర్తులై ఉంటారు. ఆ నడిపే రాజు కనుక సరిగా లేకపోతే అందరూ తిరగబడతారు తప్ప ఆజ్ఞావర్తులై ఉండరు కదా. నువ్వు అలాగా అందరినీ చక్కని ఐశ్వర్యవంతుడివి, అంటే అందరినీ నియమన సామర్థ్యం కలిగినటువంటి వాడివి కనుకే అందరూ నీ ఆజ్ఞ కట్టుబడి ఉంటున్నారు కదా. నీవు సత్వగుణ ప్రధానుడు. పోనీ నీకెన్నా అస్తమానం కోపం వస్తుంది భయపడిపోవడానికి నువ్వు ఎప్పుడూ సత్వగుణంతోటే ఉంటావు. నీ ఆజ్ఞను తలదాల్చు బ్రహ్మాది దేవతలు ఈనాడు భీషణాకృతిని చూసి భయపడుతున్నారు. ఎప్పుడు నీ ఇలాంటి వికృత రూపాన్ని, రోషంతో, కోపంతో, తాపంతో ఉన్నటువంటి ఇటువంటి రూపాన్ని ఎవ్వరూ చూడలేదయ్యా. ఇప్పుడు ఈ రూపాన్ని చూసి నీ ఆజ్ఞలకి ఎప్పుడు స్వామి ఆజ్ఞ ఆజ్ఞ అనుకుంటూ చేతులు కట్టి నిలబడేటువంటి బ్రహ్మా దేవతలందరూ కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు నీ దగ్గరికి రావడానికి. శాంతించు స్వామి, కాస్త ఊరడించవయ్యా, ఊరట తెచ్చుకోవయ్యా. నీ సుందర స్వరూపాలు లోకానికి కళ్యాణకరాలు. నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యము, నీ స్వరూపము, స్వభావము అన్ని కూడా లోక కళ్యాణానికి హేతువులు కదా. భక్తి ప్రేరకాలు. అసలు నేను చూస్తేనే నీ యందు ప్రేమ పుట్టుకొస్తుంది, భక్తి పుట్టుకొచ్చేస్తుంది కదా. అంతేగాని ఎప్పుడు భయంకరాలు కాదు కదా తండ్రి. నువ్వు చేసేటువంటి నీ రూపం చూసుకో, నీ స్వరూపం చూసుకో, స్వభావం చూసుకో, ఏది చూసినా భక్తి ప్రేమ కలుగుతాయి తప్ప అవి భయపెట్టేవిగా ఉండవు కదా. పాముల్లాగా తేళ్లాగా ప్రతి క్షణం భయం కలిగించేవి కాదు కదా. నీ రూపం పాపాత్ముడైనా సరే కలిగించిన, అలాగే పాముల్లాగా తేలుల్లాగా ప్రతి క్షణం ప్రజలకు భయం కలిగించినటువంటి అది ఈ విశేషణ ఆయనకి. ఆ రాక్షసుడు ఎప్పుడు ఎవరినో తేలుకుంటా అంటే ఉండు ఏదో బాధ పెడుతుంది, తేలి వచ్చి కుడుతుంటుంది. పాము అయితే వచ్చి ఒకసారి సంహరించడానికి చూస్తుంది, కాట్లు వేస్తుంది. అలాగా ఎప్పటికప్పుడు విష జంతువుల్లాగా ఈయన యొక్క చేష్టలన్నిటితోటి అందరినీ బాధ పెట్టాడు ఆ రాక్షసుడు. అలాంటి వాడిని పరిమార్చేసావు కదా. ఇంకా ఎందుకు? సకల జనులకు సంతోషం సమకూరింది కదా, అవతార ప్రయోజనం సిద్ధించింది కదా.
నువ్వు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అదే కదా నీ అవతార ప్రయోజనం. అది కూడా నీకు కలిగింది కదయ్యా. మరి ఈ సంతోష సమయంలో ఇంత ఆగ్రహం ఎందుకు? నిర్మలాత్మ, నీరజాక్ష, ప్రజలు నిరంతరం నిన్ను కళ్యాణకరుడవని, కల్మషరు హారుడవని భావిస్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళ నమ్మకాన్ని నువ్వు ఇప్పుడు ఇలా కనపడి చేస్తే అన్న బాగుందా అని పాపం వేడుకుంటున్నాడు. కరదంశా భృకుటి పట నఖయునుగ్రధ్వానయున్ రక్త కేసరయున్ దీర్ఘ దీర్ఘతరాంత్రమాలికయు నేత్రయున్నైన నే నరసింహ కృతించూచి నే వెరవా పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికిన్ పెరతు నీ పాదాశ్రయం చేయవే. ఇదిగో ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఇంతమంది ఆఖరికి లక్ష్మీదేవితో సహా నిన్ను దగ్గరకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి భయపడిపోయారు. అలాంటి రూపం, అలాంటి ఆవేశం, అలాంటి కోపం తాపంతో నువ్వు అలా ఊగిపోతున్నావు. నువ్వు ఇంకా దేనికి 1000 రెట్లు కాదు, ఎంత నువ్వు భయపెట్టినా సరే నేను మాత్రం భయపడతాను నువ్వు అనుకోకయ్యా. నాకు అసలు నేను బెరవా, నాకు అసలు భయం లేదు. నువ్వు ఎంత భయపడతావు పెట్టుకో, మా నాన్నగారి బాధల్ని నేను తట్టుకున్న వాడిని. ఇంకసలు నువ్వు ఎన్ని చేస్తావు చెయ్యి, నేను నీకు కింకర్ని, నేను ఒక పనిముట్టి నీకు నీ ఇష్టం. దాన్ని రక్షించుకుంటావో పాడు చేసుకుంటావు. ఆ విశ్వాసం చూడండి ఎంత చెప్తున్నాడో. నేను కరధంశాభృకుటి సటా నఖయు ఉగ్రధ్వానయున్ రక్త కేసరియున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వ నేత్రయు నైన నీ నరసింహాకృతిని చూచి నే వెరువా. నాకు అసలు భయం లేదు. నువ్వు ఇంకా కావాలంటే ఈ క్షణంలో నువ్వు ఏది సంకల్పించి ఇంకా ఇంకా వికృతమైనటువంటి ఎన్ని రూపాలు చూపిస్తావో చూపించుకో, నాకు అసలు భయం లేదయ్యా. కాతే నాకొక్క భయం ఉండిపోయింది. ఏమిటిట? ఈ సంసారమైనటువంటి ఈ సముద్రాన్ని ఎలా దాటుతాను? అందరిలాగే నేను కూడా ఈ చీకటి గోతిలో పడి, ఇళ్లను చీకటి నూతిలో పడి అలాగా సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ తిరుగుతానేమోనని అదయ్యా భయం నాకు అని చెప్తున్నాడండి. ఎంత భగవతత్వాన్ని పోషణం పట్టేశాడో మా రుజిపండు చూడండి. స్వామి భయంకరమైన కోరలు, దంశలు అంటే కోరలు, కరదంశ భృకుటి అంటే కనుబొమ్మలు ఇలా ముడివేస్తున్నాయి. కోపం వస్తే చూడండి ఇలా మొహం చిట్లించేసి ఉంటాం. భయంకరమైనటువంటి కోరలు కూడా ఉన్నాయి. తర్వాత సటానఖయు జడలు గోళ్ళు నీ, ఆ తర్వాత ఉగ్రధ్వానయు, నువ్వు ఇలా భీకర ధ్వనులు చేస్తున్నావు. ఆ జడలు గోళ్ళు కనుబొమ్మలు కోరలు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. రక్త రంజిత కేసరాలు, ఇక నీ ఈ జటాజుటాలన్నీ కూడా నీ కేశపాసాలన్నీ కూడా రక్తంతో తడిసి ముద్దైపోయి ఉన్నాయి. అగ్ని నేత్రాలు, ఇక అగ్నిగోళాలు అన్నట్టుగా ఉన్నాయి నీ నేత్రాలు. నీ మెడలో వేసుకున్నావే పొలదండలాగా ఆ రాక్షసుని యొక్క పేగులన్నీ దండలుగా ఉన్నాయే, వీటన్నిటితో ఉన్న నీ ఉగ్ర నరసింహ రూపం చూసి నేను ఎంత మాత్రము భయపడను. కానీ ఇంతకన్నా భయమైంది ఏమిటో చెప్తున్నారు. అదొక్కటి మనం తెలుసుకుంటే మనం మన యొక్క నడతని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేస్తాము. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కిందరతు. నాకు ఈ సంసారం అనేది ఉందే, ఆ జనన మరణ చక్రం, ఈ సంసారం నుంచి బయటపడి విముక్తున్నవడానికి అవుతానా లేదా అని నేను వణికిపోతున్నాను. ఇది ఒక్కసారి నాకు గుర్తొస్తే భయం వేస్తోంది. కానీ భయంకరమైనది, భరింపరానిది, క్రూరమైనది, నికృష్టమైనది. నికృష్టమైనది అంటే ఎప్పుడప్పుడు నశించిపోతుంటుంది. నీచమైనటువంటి ఈ జన్మల్ని ఎత్తుతూ చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ అని పదాలు వెనక విన్నాం కదా. అలా పుడుతుంటాం, చస్తుంటాం, పుడుతూ ఉంటాం. ఇలాగ భయంకరం కలిగిస్తుంది. క్షణం భయమే ఈ జీవితాన్ని గురించి. భరించలేనిది,
తర్వాత చాలా క్రూరమైంది, నికృష్టమైనది అయిన సంసారం అనేటువంటి ఈ దావాగ్ని ఉందే, దాంట్లో మిడతలాగా దహించిపోతానేమో, అలా ఉంటానేమో నేను. ఆ అగ్ని, ఆ కార్చిచ్చుని చూసి నేను భయపడుతున్నానయ్యా, వణికిపోతున్నాను. కాబట్టి నీ పాదాశ్రయం చేయవే. ఇదిగో నీ శ్రీచరణాలను కనుక నేను ఆశ్రయించి అవి పట్టుకున్నాను అనుకో, ఇక నాకు ఆ సంసారం అనేటువంటి ఆ భయం కూడా నాకు ఉండదు. కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు. నాకు సంసారం అక్కర్లేదు, నీ పాద సన్నిధి చాలు. ఆ సన్నిధికి నా ఈ సంసార భయాన్ని పోగొట్టి నీ దగ్గరగా నీకు నేను ఒక సేవకుడుగా నన్ను నియమించుకో అని చెప్తున్నాడు. దేవా, సకల యోనులందును సుఖ వియోగ దుఃఖ సంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖ నివారకంబుగాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న నేను, నాకు ప్రియుండవు సకుండవు పరదేవతవు అయిన నీ యొక్క బ్రహ్మ గీతంబులైన లీలావతార కథా విశేషంబులను పఠించుచు రాగాది నిర్ముక్తుండనై దుఃఖ పుంజంబులను ధరించి భవదీయ చరణ కమల స్మరణ సేవా నిపుణులైన భక్తులను చేరి ఉండేదా. బాలుని తల్లిదండ్రులను బాలుని తల్లిదండ్రులను బాలుని తల్లిదండ్రులను రోగిని వైద్య దత్తంపైన ఔషధంబును సముద్రమున మునిగేడి వాణిని ఆ నాభయును దక్క వరులు నక్షింపనేరని తెరంగున సంసార తాపతం మానుండై నీ చేత ఉపేక్షితుండైన వాణిని ఉద్ధరింపన్ నీవు దక్క అన్యుండు సమర్థుండు కాడు. జగంబులనివ్వండేని కృత్యంబు ఎవ్వని చేత ప్రేరితుండై ఏ ఇంద్రియంబులను చేసి ఏమిటి కొరకు ఎవ్వన్ని సంబంధి అయి ఏ స్థలంబున ఏ సమయంబున ఏమి రూపంబున ఏ గుణంబున అపరంబైన జనకాది భావంబున ఉత్పాదించి పరంబైన బ్రహ్మాది భావంబున రూపాంతరంబునొందించినట్టి వివిధ ప్రకారంబులన్నయు నిత్యముక్తుండవు రక్షకుండవు అయిన నీవా ఈ నీ అంశం పైన పురుషునికి నీ అనుగ్రహంబునన్ కాలంబు చేతన్ ప్రేరితయై కర్మమయంబులు బలయుతంబును ప్రధాన లింగంబును అయిన మనంబును నీ మాయ సృజించు. అవిద్యార్పిత వికారంబును వేదోక్త కర్మ ప్రధానంబును సంసార చక్రాత్మకంబైన ఈ మనమున నిన్ను సేవింపక నియమించి తరింప ఒక్కుండును సమర్థుండు లేడు. విజ్ఞాన నిర్జిత బుద్ధి నిపుణుండవు నీవు. నీ వలన వశీకృత కార్య సాధన శక్తి అయిన కాలంబు మాయతోడం కూడా షోడశ వికారయుక్తంబైన సంసార చక్రమును చేరుచుండు. సంసార దావ దహన మానుండనగు నన్ను రక్షింపుము అని వేడుకుంటున్నాడు. అయినా ఈ మనసు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, అది చేసేటువంటి చిత్ర విచిత్రాలు ఏమిటో చెప్తున్నాడు. ఈ సుఖాలకి వియోగము, సుఖ వియోగము, దుఃఖ సంయోగము. దుఃఖం వచ్చి కలుస్తుంటుంది, సుఖం దూరం అవుతుంటుంది. ఈ శోకం అనేటువంటి దీంట్లో ఆ మనసు అంతా కూడా దహింపబడుతుంటుంది. ఇలా ఉన్నటువంటి అలాగే దేహాభిమానములు, ఏంటి అహంకార మమకారాలు అనేటువంటి ఆ మోహంలో పరిభ్రమిస్తూ ఉన్నటువంటి నాకు ప్రియుండవు సకుండవు పరదేవతు అయిన నీ యొక్క బ్రహ్మ గీతంబులైన లీలావతార కథా విశేషములను పఠించుతూ అలా గడిపేయాలయ్యా. నేను ఈ సంసార చక్రంలో ఇలా పరిభ్రమిస్తున్నాను. నేను అలాంటి నాకు ప్రియుడు నువ్వు, సఖుండవు, బాంధవుడుగా వచ్చాని చెప్పాడు స్వామి. అలాగా ఇక్కడ కూడా నువ్వే నాకు సఖుడవు, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఈయన. సరే, ఒకసారి దీనికి భావం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధే చక్రవర్తి
తనుజ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దాసోహమ్మ.